వివేక హత్య కేసులో మొదటి నుంచి విచారించమని ఒకవైపు, లేదు లేదు ఇప్పటి విచారణతో క్లోజ్ చేసి సాంతం అసలు విచారణలోకి వెళ్ళిపోండి జ్యుడిషియల్ ప్రాసెస్‌లోకి అని చెప్పి మరొక వైపు నడుస్తున్నది. సునీత సుప్రీంకోర్టుకెళ్తే కింద కోర్టులోను వెళ్ళి అక్కడే కోర్టులో సీబీఐ కోర్టులోనే అడగమంది. సీబీఐ కోర్టులో సునీత ఇప్పుడు విచారిస్తున్నట్టు వేసిన పిటిషన్ వాదనలు విన్నాం. ఇప్పుడు ఇటు బెయిల్ రద్దు చేయమన్నటువంటి అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఆ నిందితుల తరపున న్యాయవాదుల వాదనలు కొనసాగుతున్నాయి. తాజాగా వీళ్ళు ఇప్పటిదాకా లేనటువంటి సీరియస్ ఎలిగేషన్ నేరుగా కోర్టులో చేసుకొచ్చారు. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో పరిస్థితులను పరిశీలిస్తే ఆయన కుమార్తె నర్రెడ్డి సునీతపైన అనుమానం వస్తుందని న్యాయవాది ఉమామహేశ్వరరావు చెప్పారు. ఈ కేసులో కిరాయి అంతా షేక్ దస్తగిరి యథేచ్ఛగా తిరుగుతుంటే నిందారోపణలు భరిస్తున్న వాడు మాత్రం కుటుంబాలకు దూరంగా బతకాల్సి వస్తుందన్నారు. ఈ కేసుకు సంబంధించి నర్రెడ్డి సునీత బాధితురాలు కాదని, ఆమె నర్రెడ్డి రాజశేఖర రెడ్డిపై కూడా అనేక అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు చేపట్టాలి సీబీఐని ఆదేశించాలి కోర్టు. నర్రెడ్డి సునీత సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, పిటిషన్ మీద న్యాయాధికారి టి రఘురాం సోమవారం మరోసారి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా శివశంకర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది ఉమామహేశ్వరరావు వాదనలు వినిపించారు. ఆర్థిక విభేదాలు, కుటుంబ వివాదాలు, వివేక మరో పెళ్లితో పరువు పోతుందన్న గొడవ, ఆస్తిని రెండో భార్యకు ఆ కుమారుడికి రాసిస్తారన్న కోపం, ఆయన ఏకాకిం చేయడం, తిండి పెట్టే దిక్కు లేకపోవడం, తండ్రి గొడ్డలతో నరికానని చెప్పిన కిరాయి నరహంతకుడు షేక్ దస్తగిరికి అనుకూలంగా వ్యవహరించడం, అతడి బెయిల్ని వ్యతిరేకించకపోవడం, అతడు స్వేచ్ఛగా తిరుగుతున్న మెనకొండటం, ఇవన్నీ గమనిస్తే కనీస పరిజ్ఞానం ఉన్న వాళ్ళకు కూడా సునీత మీద అనుమానం వస్తుందని చెప్పారు. కానీ సీబీఐ ఆ దిశగా విచారణ జరపలేదన్నారు. ఆమె చెప్పిన మేరకు నిరాధార నిందలు మోపి మరికొందరు నిందితులుగా చేర్చేలా దర్యాప్తు మరింత లోతుగా చేసేలా ఆదేశాలించాలని పిటిషన్ వేయడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. అనంతరం విచారణ న్యాయస్థానం వాయిదా వేసింది. కరడుగట్టిన కిరాయి నరాంతకుడు దస్తగిరి స్వేచ్ఛగా ఎక్కడికంటే అక్కడికి తిరుగుతుంటే నిందమోబ్బడిన వారు స్వగ్రామానికి దూరంగా హైదరాబాద్లో ఉంటూ న్యాయస్థానం చుట్టూ తిరుగుతున్నారు. వివేక హత్య జరిగి వచ్చే మార్చికి 7 ఈ కేసు ఇంకా ఎన్నాళ్ళు కొనసాగాలి. 2023 వరకల్లా 23 వరకల్లా సీబీఐ ఛార్జ్షీట్, అనుమాన ఛార్జ్షీట్ దాఖలు చేసింది. 25 జనవరి వరకు సత్వర విచారణ కోరిన సునీత యూటర్న్ తీసుకుని ఇప్పుడు ఇలా పిటిషన్ వేయడం వెనక రాజకీయ కుట్ర ఉంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు కేసు పూర్తి కాకుండా చూడాలని వైఎస్ఆర్సీపీ వ్యతిరేకుల కుయుక్తులో ఆమె కూడా చేరారు. అందుకే ఆగమేఘాల మీద తన నిర్ణయాన్ని మార్చుకుని దర్యాప్తు కొనసాగించాలని పిటిషన్ వేశారు తప్ప మరో కారణం లేదు. వైఎస్ భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి ఇద్దరు వయోవృద్ధులు. విచారణ జరిపి వారి నిర్దోషులను నిరూపించుకునే అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత న్యాయస్థానంపై ఉందని ఉమామహేశ్వరరావు తన వాదనలో పేర్కొన్నారు. కొత్తగా సాక్షులు వచ్చిన డాక్యుమెంట్ ఆధారాలు లభించిన పిటిషన్ వేయడంలో అర్థం ఉంది, కానీ ఇక్కడ కొత్తగా ఎలాంటి ఆధారం దొరకలేదు. విచిత్రంగా ఎఫ్ఎస్ఎల్ నివేదిక కూడా తప్పుగా ఉందని మార్చాల్సిందే ఆమె పట్టుబడుతున్న విడ్డూరం. ఇలా ఆమె కోరిన వాటాన్ని కోర్టు అంగీకరిస్తే ఏళ్లకేళ్లు గడిచిన ట్రయల్ కూడా ప్రారంభం కాదు. రోజువారీ విచారణ కోర్టు హైకోర్టులో ఆమె వేసిన పిటిషన్ ధర్మాసనం అనుమతిస్తే ఈ కోర్టు తదుపరి దర్యాప్తునికి అనుమతి ఇచ్చిన నిష్ప్రయోజనం. సునీల్ యాదవ్ తనకు కోర్టు ఇచ్చాడని దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు. అందులో చాలా మొత్తం సీబీఐ రికవరీ చేయలేదు. అది రికవరీ చేయాలని మేము వాదనలు వినిపిస్తున్నాం, కానీ సునీత్ దాన్ని పట్టించుకోరు. చైతన్య రెడ్డి దస్తగిరిని బెదిరించాడన్న అంశాన్ని ఆమె పేర్కొన్నారు. ఎంపీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఏపీ హైకోర్టు దర్యాప్తు నిలిపేస్తూ ఆదేశాలు ఇచ్చింది. వీటితో పాటు తెలంగాణ హైకోర్టులో వేసిన పిటిషన్ దాచిపెట్టి ఈ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణార్హం కాదు, కొట్టేయండి అంటూ ఉమామహేశ్వరరావు వాదించారు.